సర్ప్రైజ్ కావాలా? కళ్ళు మూసుకో, బొట్టు పోకుండా కళ్ళు మూసుకోవాలా? 1 2 3 ఓపెన్ చేయి, పైకి అత్తి. మన పేజ్ని ఫాలో అయ్యే వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది చిట్టి తల్లికి మిక్కీ మౌస్ అంటే ఎంత ఇష్టమో. యాజ్ ఏ మామ్ నేను చిట్టి తల్లి కోసం ఒక ఛాలెంజ్ తీసుకుంటున్నా. మిక్కీ మౌస్ వాల్ పెయింటింగ్ చేద్దాం అనుకుంటున్నా, కానీ నాకు డ్రాయింగ్ మీద పెయింటింగ్ మీద అసలు ఐడియా లేదు. నేనైతే మొబైల్ మీద టేస్ట్ చేద్దాం అనుకున్నా, కానీ అది చిన్న అయిపోతుందని, టీవీ అయితే పెద్ద స్క్రీన్ కదా వాల్ కి బాగా సెట్ అవుతుందని చెప్పి దగ్గర ఒక వైట్ పేపర్ ఉన్నదన్నమాట. చాలా రోజుల నుంచి పడేయకుండా దాచుకున్నా, అది ఇలా ఉపయోగపడుతుందని అసలు పేపర్ అయితే టీవీ మీద పెట్టేసి ఇలా ట్రేస్ చేసుకున్నా. తర్వాత లైన్స్ అటు ఇటు డ్రా చేసుకుని కట్ చేసేసుకున్నా. అని ఇప్పుడు అసలేం టాస్క్ ఏంటంటే పేపర్ ని వాల్ మీద ఎలా ట్రేస్ చేయాలా చూద్దాం. నా ప్రయత్నాలు ఏదో నేను చేస్తున్నా. అసలు వాల్ మీద ఎలా డ్రా చేస్తానో చూడాలని మన పేజ్ ని ఫాలో అయిపోండి. హలో అండి అందరికి, మిక్కీ మౌస్ వాల్ పెయింటింగ్ పార్ట్ 2 కి స్వాగతం సుస్వాగతం. వాల్ మీద మిక్కీ మౌస్ ని ట్రేస్ చేస్తున్నప్పుడు నేను పడ్డ బాధలు నాకు ఆ దేవునికి మాత్రమే తెలుసు. నిజంగా నా ఇన్నర్ ఫీలింగ్ నిన్నైతే అస్సలు చేతకాని పని ఎందుకు చేస్తున్నా అనిపించింది. ఫస్ట్ నేనైతే గుడ్డిగా ట్రేస్ చేసుకుంటా వెళ్ళిపోయా అనమాట స్కెచ్ తో వాల్ మీద ప్రింట్ అవుతుందని, కానీ వాల్ మీద అయితే అస్సలు ప్రింట్ అవ్వలే. ప్లాన్ ఏ అట్ట ఫ్లాప్ అయిపోయింది. పక్కేమో ఆఫీస్ టైం అయిపోతుంది, ఇంకో పక్కేమో అరే కంప్లీట్ చేసింటే బాగుంది కదా అనిపించింది. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక మళ్ళీ మొత్తం రీవర్క్ చేసి పెన్నుతో ఫోమ్ షీట్ మొత్తానికి హోల్స్ పెట్టేసి ఎలాగోలా డ్రా చేసి కలరింగ్ ఒకటే పెండింగ్ ఉంది. కలరింగ్ అనక ఒకవేళ ఈ రోజు కంప్లీట్ అయితే వీడియో అప్లోడ్ చేస్తా. బాయ్. ఇదన్నమాట పంచాయతీ. చిట్టి తల్లికి తెలియకుండా 3 days కష్టపడి వాల్ మీద డ్రా చేశాను. పెయింటింగ్ ఫినిష్ అయ్యాక తనకు చూపించాను, తనకి నచ్చింది. ఫారెస్ట్ థీమ్ తో వాల్స్ మీద ఆల్రెడీ స్టిక్కర్స్ అతికిచ్చాను. ఇది కూడా తన స్టిక్కర్ అనుకోవచ్చు కదా. అసలు ఈ చిట్టి బుర్రలకి ఎలా ఐడియా వచ్చిందో ఇది పెయింటింగ్ అమ్మ గీసింది నేను కూడా గీస్తా అని. చాలానే చెప్పి చూసాను, ఇది అమ్మ డ్రా చేయలేదు ఇది స్టిక్కర్ అని, కానీ అస్సలు వినలేదు. ఒక్కటే ఉంది మిక్కీ మౌస్, నేను గీస్తా మిన్నీ మౌస్ ని పక్కన అని ఏడుపు స్టార్ట్ చేసింది మా బుడ్డది.
ఇంకా 2 రోజులు పోతే ఇల్లంతా మిక్కీ మౌస్ మయం చేసేటట్టుంది మా చెల్లి. ఈ మధ్య నిద్రలో కూడా మిక్కీ మౌస్ కలర్ వింపులే అనమాట. మన నైట్ అయితే నాది మిక్కీ మౌస్ నేను ఎవ్వరికి ఇవ్వనని తనలో తనే మాట్లాడుకుంటుంది నిద్రపోతున్నప్పుడు. మేము ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళినా కానీ మాతో పాటు ఈ మిక్కీ మౌస్ ఖచ్చితంగా రావాల్సిందే. అండ్ మిన్నీ మౌస్ టాయ్స్ అయితే నేనైతే మీషోలోంచి తీసుకున్నాను. ఈ 2 టాయ్స్ నాకు చాలా రీజనబుల్ ప్రైస్ కే వచ్చింది. ఈ 2 టాయ్స్ నాకు కాంబోలో వచ్చాయి. విడివిడిగా కూడా మిక్కీ మౌస్ అండ్ మిన్నీ మౌస్ ఉన్నాయి. కాకపోతే అవి సైజ్ కొంచెం ఎక్కువ అనమాట. సైజెస్ ని బట్టి కొంచెం ప్రైస్ తగ్గచ్చు. ప్రోడక్ట్ డీటెయిల్స్ అని ట్యాగ్ చేసి ఉంచాను. ఒకవేళ మీకు కావాలనుకుంటే లింక్ అని కామెంట్. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.